వాస్తవానికి యేసుక్రీస్తు చనిపోయాడని నమ్మడం అంటే అర్థం ఏంటంటే అది నీలో కార్యసాధనం అవ్వాలి. ఇంకా నా జీవితంలో ఈ మేలు జరగాలంటే నేను ఓ 10 రోజులు, ఓ 2 వారాలు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలా? ఇంకా నా జీవితంలో మేలు జరగాలంటే ఎక్కడికెళ్ళాలా? గౌరీపట్నం వెళ్ళాలా? ఆ! గుండు గీకించుకోవాలా? కొంతమంది ఇలా ఉంటారు. ఏంటి? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా జీవితం ఈ కార్యం జరిగితే ఆ ఏం చేస్తాం? మా ఇంటి దగ్గర కృతజ్ఞత గొడుగు పెట్టుకుంటామండి. పాస్టర్ గారు ఇది జరిగితే మేము కానుక ఇచ్చుకుంటామండి. పాస్టర్ గారు ఇది జరిగితే మేము పలానా చోటుకి వెళ్దాం అనుకుంటున్నామండి. అంతే కదా, ఈ కార్యం జరిగితే మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తాం? గౌరీపట్నం వెళ్ళి తలనీలాలు ఇచ్చుకుందాం అనుకుంటాం. అంతే కదా. అసలు ఎలా ఎందుకు అనుకుంటున్నాడు మానవుడు? ఇప్పుడు యేసుక్రీస్తునందు జీవానికి కూడా వెల చెల్లించబడిందని నమ్మితే మరలా తాను ఏదో చేసి దాన్ని పొందుకోవడానికి ప్రయత్నాలు చేయడు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే వాళ్ళలో ఉన్న దుర్నీతి సత్యం ఏం చేస్తుంది? అడ్డగేస్తుంది. సత్యం అనేది ఏంటి? విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా జీవితం. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా యేసుక్రీస్తులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తులు ఉన్నవి ఎవరికి? మన కొరకే. అవన్నీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయాడో అప్పుడే వీటన్నిటికీ కూడా మనల్ని ఏం చేశాడు? వారసులుగా చేసేసాడు. కానీ ఇప్పుడు అవన్నీ పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు అని అంటే ఇలా మాట్లాడుతున్నారు. ఏమని? నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు ఇది చెయ్యాల. నీ జీవితంలో మేలు జరగాలంటే ఇలా ఉండాలని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారా నీకు అది కలిగింది, యేసుక్రీస్తు ద్వారా అది నువ్వు పొందుకుంటావనే విషయాన్ని వీళ్ళు చెప్పట్లేదంటే